నాన్న ఒకప్పుడు 10 జనరేషన్స్ అగో నేను ఒక జాయింట్ ఫ్యామిలీ ప్రోడక్ట్. నాకు తెలిసిన ప్రతి సినారియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఐయామ్ ఎ జాయింట్ ఫ్యామిలీ ప్రోడక్ట్. నేను మా బాబాయ్ దగ్గర కొంచెం నేర్చుకున్నా, మా మమ్మీ దగ్గర నేర్చుకున్నా, మా తాతయ్య దగ్గర నేర్చుకున్నా, మా పిన్ని దగ్గర నేర్చుకున్నా. నా అనుకునే వాళ్ళందరి దగ్గర కొంచెం కొంచెం నేర్చుకున్నా. దిస్ ఈస్ వాట్ వేద ఈజ్. ఒక్క మా అమ్మనే నేను అనడం న్యాయం కాదు. మా అమ్మ ఎంత అన్నం పెట్టినారో మా అమ్మమ్మ పెట్టినారు, మా నానమ్మ పెట్టినారు, మా పిన్ని పెట్టినారు, మా అత్త పెట్టినారు. రైట్? నౌ ఈ యాక్సెప్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో పోతుంటే 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 మనకు జనరేషన్స్ నుంచి తగ్గుతుంటూ వస్తుంది. ఇప్పుడు నా జనరేషన్లో కూడా కంపేర్ చేస్తే నాట్ ఎవ్రీబడి ఈజ్ సో కంఫర్టబుల్ విత్ గ్రాండ్ పేరెంట్స్. నమస్తే పెట్టినమా పండక్కి దండం పెట్టుకున్న మ్యాక్సిమం. దీనికంటే ఎక్కువ నేను చూడలేదు. నా ఫ్యామిలీస్ నా ఫ్రెండ్ సర్కిల్లోనే చూడలేదు. ఒక స్టేజ్ తర్వాత సినిమాకి పోతున్నామా నాకు 4 కార్లు ఉంటాయి. ఐస్ క్రీమ్ రైడ్ పోతున్నామా రాత్రి 8 కార్లు ఉంటాయి. ఓల్డ్ ఏజ్ హోమ్ పోతున్నా నేను ఒకదాన్నే పోతా. ఓకే, ఆర్ఫనేజ్ పోతున్నా నేను ఒకదాన్నే పోతా. దిస్ ఇస్ ద సినారియో. నౌ వై ఈస్ ద క్వశ్చన్? ఓకే, ఎలాగైనా అత్తగారితో నేను కలిసిపోవాలి, మా అత్తగారు మా తల్లిగారు ఇద్దరూ ఒకటే సమానమే అని చెప్పి పెంచిన తల్లి 10 జనరేషన్ల అగో. ఈ చెప్పింది చేసిన కోడలు 8 జనరేషన్స్ అగో. ఇవాళ నేను నా మొగుడు నా పిల్లలు. ఈ స్టేట్మెంట్ 2 జనరేషన్స్ అగో కరెక్ట్ నాన్న. ఇప్పుడు నేను నా మొగుడు. ఓకే, దెన్ నెక్స్ట్. ఓకే, సో మన యాక్సెప్టెన్స్ లెవెల్ తగ్గుతుంది. అవును, తగ్గుతుంది అంటే ఏంటి? మెల్లమెల్లగా మన లవ్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ప్రెడెడ్ వింగ్స్ ఇట్లా గరుడం ఉన్నట్టు అలా తగ్గుకుంటూ ఎలా వస్తున్నాయో మీ లవ్ కూడా తగ్గుతుంది, మీ యాక్సెప్టెన్స్ లెవెల్ తగ్గుతుంది. మీరు యూ డోంట్ వాంట్ టు టేక్ క్రాప్ ఎనీ మోర్ ఫ్రమ్ ఎనీబడి. తాతయ్య చెప్తున్నారు మా జనరేషన్ కంటే ఇంకొక 4 జనరేషన్ల ముందు యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ తాతయ్య ఏమన్నా చెప్తున్నారు అంటే అదేమన్నా కానీ నా కోసమే అయి ఉంటుంది కదా, ఒక్కసారి వింటే అయిపోదా, విన్నందుకు ఒకసారి చేస్తే అయిపోదా, ఆ ఓపెన్నెస్ ఉండేది, యాక్సెప్టెన్స్ లెవెల్ ఉండేది. ఇప్పుడు లేదు. సో ఒక గ్రాండ్ మదర్ నేను నా మొగుడు అని పెంచింది ఇవాళ జనరేషన్. ఒక తల్లి నేను నా మొగుడు అని పెంచింది బిడ్డని. సో ఇవాళటి బిడ్డ గ్రాండ్ పేరెంట్స్ని సెల్ఫిష్గానే చూస్తే, పేరెంట్స్ని సెల్ఫిష్గానే చూస్తే వాడేమవుతాడు? అయిపోయా. మళ్ళీ ఇంకా మీకు ఓల్డ్ ఏజ్ హోమ్లు కాకపోతే ఇంకే మన దశనాలయంలో వస్తాయి ఆ బయటకి. ఒకప్పుడు ఐ విల్ యాడ్, ఒకప్పుడు ఇప్పుడు మా మామ్స్ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుంది. వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా ఓపిక చేసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు నా వంట ఆమె కింద పని చేయడానికి 4 ఉంటారు నాకు ఇంట్లో. బట్ స్టిల్ నాకు ఆకలి అవుతుంది అంటే వాళ్ళ ఇంట్లో నుంచి అన్నం తేయడానికి వాళ్ళు ఆలోచించరు, వాళ్ళు తెచ్చింది నేను తినానా అని నేను ఆలోచించాను. నాకు ఆకలేసిందంట అంతే. నేను అదేమన్నా కానీ నువ్వు వండింది అన్నమే నేను వండింది అన్నమే. ఈ యాక్సెప్టెన్స్ లెవెల్ ఉండగలగాలి. అది లేదు. అది లేనప్పుడు దైవ భక్తి లేని దగ్గర గుడి ఎందుకు లేదు అని అడుగుతున్న బిడ్డను. దైవ భక్తి లేదు, గుడి ఎక్కడి నుంచి వస్తుంది? గుడి వచ్చినాక గుడి ఏం చేసుకోను నేను అక్కడ. భక్తి లేనప్పుడు గుడి ఎందుకంటే నేను గుడి కట్టిపోయిన జబర్దస్తి దీపం పెట్టేటోడు ఎవడు? భక్తికి మంత్రం మాడేటోడు, రైట్? సో ఫోర్స్ఫుల్గా వచ్చేది కాదు, అది నాభి నుంచి రావాలి. అది రావాలి అంటే చెట్టు పెరిగేటప్పుడే ఆ బిహేవియర్ని చూడగలగాలి. లేదు నాకు ఇష్టం ఉన్నా ఉండకపోయినా మా అత్త చెప్పింది కాబట్టి నేను చేస్తాను ఈ ఇంటి కోడల్ని అని పెంచిన తల్లి బిడ్డ ఆ బిడ్డకు సరిపోని పెరుగుతాడు. మీ అత్త అంటే మీ తాతయ్య ఇప్పుడు సంపాదిస్తలేడు కదా నాన్న, తాతయ్య చెప్తే ఇని అవసరం లేదు, డాడీ సంపాదిస్తుంటే పోయి డాడీ కడుపు నీకు ఏంది కావాలను, ఇలా పెంచిన బిడ్డ రేపొద్దున నీకు కూడా పేమెంట్ ఆగిపోయిందంటే నీ పరిస్థితి ఏంది? బ్యాక్ బెంచ్. వాడు నీ మాట ఏంటన్నా వినడు. ఏం చెప్పి పెంచినావు? పేమెంట్ వచ్చేంత వరకే వాడు రాజు ఇంటికి అని చెప్పి పెంచిన బిడ్డను నేను. ఒకరోజు నాకు కూడా పేమెంట్ ఆగిపోతుంది, అట్లాంటప్పుడు నేను కూడా సెకండ్ బెంచ్. సో నేను ఏదైతే ఎగ్జిబిట్ చేస్తున్నానో ఒక అమ్మమ్మ లాగా నా మన్మడు అదే చూస్తాడు. నేను ఏదైతే ఎగ్జిబిట్ చేస్తున్నాడో ఒక తల్లిలాగా అదే మన్మడు చూస్తాడు. ఆ మన్మడు ఏం నేర్చుకున్నాడు? నేను నా మొగుడు అన్నది నేర్చుకున్నాడు.
ఇంకెవరు అవసరం లేదు, నేను నా మొగుడు, నేను నా పెళ్ళాం, నేను నా పెళ్ళాం అని నేర్చుకున్న కుర్రాడు వాడు పెద్దవాళ్ళని ఇష్టపడడం అనేది కుదరదు. ఇఫ్ యూ వాంట్ ఓల్డర్ జనరేషన్ టు బీ అ బ్రైట్ స్పాట్ అగైన్, ఇంటికి పెద్ద తాతయ్యకి నచ్చితే ఈ ఫంక్షన్ అవుతుంది, లేకపోతే కాదు అని నేర్పియండి బిడ్డలకి. ఏం చేస్తున్నాం వంట అంటే అమ్మమ్మకి తెలుసు ఎవరేం తింటారో, అమ్మమ్మ ఏం చెప్తే అదే వంట ఇవాళ అని నేర్పియండి. వాడేం నేర్చుకుంటున్నాడు, నువ్వు పేమెంట్ తెస్తున్నావు కావచ్చు కొడుకులాగా, కానీ ఇంటికి పెద్ద తాతయ్య. సో వీడు తాతయ్యకి రెస్పెక్ట్ చేయడం అనేది నేర్చుకుంటాడు. తాతయ్య సంపాదిస్తలేడు, మీ నాన్న సంపాదిస్తుండని నేనే నేర్పించినాక నా కొడుకు నన్ను ఎందుకు ప్రే చేస్తాడు? అంతే కదా. సో అంటే అదర్ కంట్రీస్లో, ఇప్పుడు మన కంట్రీలో అంటే చూసుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్లు ఇలా ఉన్నాయి, కొంతమంది మూర్ఖులు ఉన్నారు, అది అందరికీ తెలిసిందే. బట్ అదర్ కంట్రీస్లో కూడా ఇలాంటివి ఉంటాయా? ఎందుకంటే అక్కడ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బట్ మనకంటే చాలా ఎక్కువ. సో ఎలా ఉండేది? ఐ వుడ్ సే ఇదొక్క పాయింట్లో మాత్రం నేను అదర్ కంట్రీస్ని మెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు అవసరం కంటే ఎక్కువ ఒక మనిషిని దగ్గర తీసుకోరు, అవసరం కంటే ఎక్కువ మనిషిని దూరం తొయ్యరు. రెండు తెలియదు వాళ్ళకి. వాళ్ళు పుట్టుక నుంచే బ్యాలెన్స్డ్గా ఉన్నారు, ఇప్పుడు బ్యాలెన్స్డ్గానే ఉన్నారు, తర్వాత కూడా బ్యాలెన్స్డ్గానే ఉంటారు. కూడా బ్యాలెన్స్గానే ఉంటుంది. బాస్ ఐ లవ్ యూ బట్ స్టే వేర్ యు ఆర్. నన్ను ఎత్తి మీద కూర్చొని లవ్ యూ చెప్పకు, నేను ఎక్కువ కంటే మెడన్ వస్తుంది, అక్కడనే ఉండు. మనం అట్లా కాదు, మనం ఒక మనిషిని నమ్మినము అంటే మన లాస్ట్ డ్రాప్ ఆఫ్ ద బ్లడ్ వరకు కూడా మనం వర్క్ చేస్తాం. ఈ గుడ్ ఆఫ్ ద కాయిన్ ఎంతసేపు ఉంటుందో బ్యాడ్ ఆఫ్ ద కాయిన్ కూడా ఉంటుంది. ద్వేషించడం మొదలు పెడితే నీ గోత్రనామాలు లేకుండా చేస్తా అనేంత వరకు ద్వేషించగలం, రైట్? సో ఈ ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ఇండియన్ బిహేవియర్లో ఉంది. ఈ ఎక్స్ట్రీమ్ బిహేవియర్ అనేది మీకు వేరే కంట్రీస్లో కనిపించదు. నువ్వు కొడుకువే కావచ్చు, ఎవరన్నా కావచ్చు, నీకు ఆ కష్టం మీద నువ్వు బతుకు, నాకు ఆ కష్టం మీద నేను బతుకుతా, నీకు అవసరం ఉన్న రోజు నువ్వు ఆడుకో, నేను వీలైనంత కాడికి నేను చేస్తా. ఇది వాళ్ళ బిహేవియర్. కాబట్టి అవసరం కంటే నెత్తిన వేసుకోరు, అవసరం కంటే ఎక్కువ బాధపడరు. సూపర్.